ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎగ్జిట్ పోల్స్ వేళ వైసీపీ టాప్ మంత్రి కన్నుమూత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. పాము కాటుతో వైసీపీ నాయకుడు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా గజపతి నగర మండలంలో శనివారం చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వైసీపీ గజపతి నగరం మండలంకి నాయకుడు, మార్కెటింగ్ ఆత్మ కమిటీ చైర్మన్ అయిన సామంతుల పైడిరాజు గురువారం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. అక్కడ ఆయన పాముకాటు గురై స్పృహతో కోల్పోవడంతో విజయనగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి శనివారం ఉదయం పైడిరాజు మృతి చెందారు. గ్రామంలో వైస్ సర్పంచ్గా పనిచేస్తున్నారు. 2012లో కొన్ని కారణాల వల్ల టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరి ఆ గ్రామంలో స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో లోగిస బంగారపు నాయుడుకి గెలుపుకి కృషి చేశారు. బంగారపు నాయుడు మరణం అనంతరం వైసీపీలో చేరి గ్రామంలో క్రియాశీలగా వ్యవహరించారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.